ఫీవర్ వచ్చినప్పుడు కొబ్బరి బొండం తాగుతుంటాం, ఓఆర్ఎస్ తాగుతుంటాం. మరి షుగర్ పేషెంట్స్ ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఫీవర్ వచ్చినప్పుడు ఎప్పుడైనా ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు, అంటే ఏ ఇన్ఫెక్షన్ అయినా ఉండొచ్చు, వైరల్ ఇన్ఫెక్షన్ లేదా డెంగ్యూ, మలేరియా, ఎలాంటి ఇన్ఫెక్షన్ అయినా మనకి షుగర్ పేషెంట్స్కి డిఫరెన్స్ ఉంటుంది. అంటే మనకు అనుకోండి మన ఇమ్యూనిటీ ఉంటుంది కాబట్టి ఇమ్యూనిటీ దాంతో పోరాడుతుంది, కొంచెం మెడికేషన్ ఇస్తే మనం సెట్ అవుతాం, అంతే ట్రీట్మెంట్ చేస్తే కొంచెం బెటర్ అవుతాం. షుగర్ పేషెంట్స్కి ఏంటంటే బేసికలీ వాళ్ళకి ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది. సో వాళ్ళకి ఫీవర్స్ అసలు బయటికి కనిపించవు, అంటే హై గ్రేడ్ ఫీవర్స్ అట్లా రావు, 101, 102 అట్లా రావు. సో మనకు అర్థం కాదు ఇన్ఫెక్షన్ అని, అర్థమే కాదు, జస్ట్ వాళ్ళకి వీక్నెస్ ఉంటుంది అంతే. ఒక షుగర్ పేషెంట్స్కి ఎక్కువ వీక్నెస్ ఉంది అంటే మనం ఏదైనా ఇన్ఫెక్షన్ సస్పెక్ట్ చేయాలి, అలా సస్పెక్ట్ చేసి హాస్పిటల్ తీసుకెళ్ళడం అలాంటివి చేయాలి. అంటే ఇన్ఫెక్షన్ ఉన్న పేషెంట్కి స్పెసిఫిక్గా షుగర్ ఉన్న వాళ్ళలో ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళకి షుగర్ ఫ్లక్చువేషన్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి. వాళ్ళకి సడన్గా ఎక్కువ అయిపోతాయి, సడన్గా తక్కువ అయిపోతాయి. సో మనం అది ప్రిడిక్ట్ చేయలేము అంత ఈజీగా. కంపల్సరీ డాక్టర్ దగ్గర తీసుకెళ్తే డాక్టర్ గారు చెప్తారు.